ఓకే బాగున్నారు everybody. మీకు లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను నిన్న చెప్పు ఏ రోజు కాలేజ్ మర్చిపోతాను ఏం చెప్తున్నాను రా ఏ సబ్ గురించి చెప్తున్నాను ఏ సబ్ గురించి పార్లమెంట్ గురించి చెప్తున్నాను పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ ఉంటాయని చెప్పాను ఇందులో పార్లమెంటు పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆర్ లోక్సభ పవర్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ రాజ్యసభ పవర్స్ అండ్ ఫంక్షన్స్ మూడు కూడా సేమ్ ఫంక్షన్స్ మనకి పార్లమెంటరీ సిస్టమ్ బైకామరలిజం ఇంప్లిమెంట్ చేయడం జరిగిందని చెప్పారు కాన్స్టిట్యూషన్లో మనకి లెజిస్లేటివ్ సిస్టమ్స్లో లోక్సభ పవర్స్ అండ్ ఫంక్షన్స్ లోక్సభ అధికారాలు విధులు లేదా పార్లమెంటు అధికారాలు మీకు ఎలా అడుగుతాడు ఇవే ఫంక్షన్స్ మన లోక్సభ స్ట్రక్చర్ గురించి చెప్పాను ఆల్రెడీ రాజ్యసభ స్ట్రక్చర్ గురించి చెప్పాను రిప్రజెంటేటివ్ పీపుల్ హౌస్ లోయర్ హౌస్ అండ్ అప్పర్ హౌస్ లోయర్ హౌస్ ఇట్ మీన్స్ లోక్సభ అప్పర్ హౌస్ ఇట్ మీన్స్ రాజ్యసభ member of Lok Sabha, member of Rajya Sabha, totally elected process in the parliament. Direct elections by the Lok Sabha members, indirect elections by the Rajya Sabha members. Lok Sabha members ప్రజల నుంచి ప్రత్యక్షంగా డెమోక్రటిక్ సిస్టమ్ ప్రకారంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు ద్వారా ఎన్నుకోతారని చెప్పాను రాజ్యసభ నామినేటెడ్ పర్సన్స్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ మన డైరెక్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి డెమోక్రటిక్ సిస్టమ్స్లో డైరెక్ట్ ఎలక్షన్స్ అంటే ఏంటి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఏంటి అనేది ఫస్ట్ ఇయర్లో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది అవన్నీ కూడా యాజిటీస్గా ఇంప్లిమెంటేషన్ అయ్యేది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వేటిని మనం అమలు చేసుకుంటున్నాం అనేది ఇక్కడ క్లియర్గా తెలుసుకుంటాం ఓకేనా నెక్స్ట్ ఇక్కడ నేను మీకు చెప్పాను లెజిస్లేటివ్ ఫంక్షన్స్ లోక్సభ అధికారాలు శాసన అధికారాలు ఏంటని చెప్పాను శాసన అధికారాలు నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ executive functions means కార్యనిర్వాహక అధికారాలు లెజిస్లేటివ్ ఫంక్షన్స్ చట్టాలు శాసనాలు లాస్ ఏ రకంగా లోక్సభలో వాటిని అగ్రిగేట్ చేయడం జరుగుతుంది విచ్ ఇస్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఫర్ ది లాస్ తయారు చేసేదే మేక్ చేసేదే శాసనశాఖ ఏం చేస్తుంది శాసనాలు
తయారు చేస్తుంది, అంతే కదా. మరి లోక్సభ ఏంటి? శాసనాలు తయారు చేసే శాసన శాఖ, శాసనశాఖలోకి వస్తుంది. ప్రధానంగా ఇక్కడ legislative process in the constitution by the in India, one of the Lok Sabha, second one Rajya Sabha, President of India, 3 organs by the Parliament అని చెప్పారు. ఈ మూడింటిని కలిపి పార్లమెంట్ అంటే శాసనశాఖ మెయిన్ ప్రాసెస్ చేస్తుంది. కాబట్టి శాసనాధికారాలు ఏవి ఉంటాయి లోక్సభకి అని చెప్పాను. శాసన పరమైనటువంటి విషయాల్లో డివిజన్ ఆఫ్ పవర్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, స్పెషల్ ప్రావిజన్స్, సెపరేట్ ప్రిన్సిపల్స్, సెపరేట్ లాస్, రెండింటిని కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, సెంట్రల్ కాంకరెంట్ లిస్ట్, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, రీషెడ్యూల్ పవర్స్, అవశిష్ట అధికారాలు 4 రకాలుగా ఉంటాయి. శాసన సంబంధమైనటువంటి అంశాలు ఇండియాలో కాన్స్టిట్యూషన్ ప్రకారం రాష్ట్రాలకు ఏం చెందుతాయి, కేంద్రానికి ఏం చెందుతాయి, కేంద్ర రాష్ట్రాలు కలిపి ఏం చేసుకుంటాయి, కేంద్ర రాష్ట్రాలు కలిసి ఏ అంశాలని చట్టం చేసుకుంటాయి చెప్పండి, ఎవరు గుర్తుందా? ఏ అంశాలని కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసుకుంటాయి? ఏ లిస్ట్ మర్చిపోయారు? కాంకరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా. ఏ లిస్టు? ఉమ్మడి జాబితా. మీకు అది గుర్తొచ్చారు? ఉమ్మడి జాబితా అంటే గుర్తొచ్చారు. ఉమ్మడి జాబితా అంటే ఇద్దరు కలిపి చేసుకునేది ఉమ్మడి జాబితా, అంతే కదా. ఇద్దరు కలిపి ఒక్కరు చేసిన ఉమ్మడి జాబితా ఎట్లా అవుతుంది? జాయింట్ అకౌంట్. జాయింట్ అకౌంట్ అంటే ఏంటి? ప్రాసెస్ ని, యాక్టివేషన్ ని ఎవరైనా చేసుకోవచ్చు. విత్ డ్రాస్, ఫిక్స్డ్ డిపాజిట్స్, యాక్టివేట్ బై ది 2 persons at the same to same. Concurrent list, states or central, follow the principles. అది అవశిష్టాధికారులు అనేవి ఈ మూడిట్లో లేని అంశాలని అవశిష్టాధికారులు అంటాం. రీషెడ్యూలరీ పవర్స్ అంటాం. వాటిని కేంద్రం చట్టాలు చేసుకుంటుంది, రాష్ట్రాలకు చెందవు. మీ కేంద్ర రాష్ట్ర సంబంధాలు చెప్పి మళ్ళీ చెప్తారు. మీకు గుర్తుంచుకుంటున్న అర్థం కాదు, చెప్పడం నష్టమేంటి. ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తాయి మీకు గుర్తుండదు. ఓకేనా? ఇవి శాసన సంబంధమైన అధికారాల్లో ముఖ్యంగా ఏ కంట్రీ అయినా ఆల్రెడీ డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి, అన్డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి, డెవలప్మెంట్ కంట్రీస్ ఉంటాయి. ఇట్స్ 3 types. దట్ ఎకానమీ, ఆర్థిక పరమైనటువంటి అంశాన్ని బట్టి మేము మనం నిర్దేశిస్తాం, అంతే కదా. ఒక దేశాన్ని పేద దేశమా, అభివృద్ధి చెందుతున్న దేశమా, అభివృద్ధి చెందిన దేశమా అనేది తలసరి ఆదాయాన్ని బట్టి, నేషనల్ ఇన్కమ్ బట్టి, అక్కడ ఉన్నటువంటి జీవన విధానం బట్టి, లైఫ్ స్టైల్ బట్టి అన్ని కూడా ఉంటాయి. ఓకే. అయితే ఇట్ ఈస్ పాసిబుల్ డెవలప్డ్ కంట్రీ ఆర్ పవర్టీ కంట్రీ. లాస్ మేకింగ్స్, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్, పొలిటికల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా బైండ్ ఓవర్ బై ది పొలిటికల్ అచీవ్మెంట్స్, పొలిటికల్ యాక్టివిటీస్. ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా ముందేం కావాలి? పొలిటికల్ డెవలప్మెంట్ కావాలి.
అంతేనా? పొలిటికల్ డెవలప్మెంట్ కావాలి. రూపాయిని ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలని తెలిస్తేనే వాడికి ఎకానమీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఎలాగ ఎక్స్పెండిచర్ అనేది ఎట్లా చేయాలి, ఎట్లా సేవింగ్ చేయాలి, ఎట్లా వాడిని యూటిలైజ్ చేసుకోవాలనేది ఫైనాన్షియల్ యూటిలైజేషన్ బై ది పర్సన్, ఆ యొక్క వ్యక్తి యొక్క ప్లానింగ్ బట్టి, సిస్టాన్ని బట్టి ఎకనామికల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది తప్ప డబ్బు ఉండేవాడు ధనవంతుడు కాలేడు. అవునా? డబ్బు లేనివాడు కూడా ధనవంతుడు అవ్వచ్చు, పేదవాడు కూడా ధనవంతుడు అవ్వచ్చు. ఎప్పుడవుతాడు? అది రూపాయిని ఎట్లా సంపాదించాలో తెలుసుకున్నవాడు ధనవంతుడు అవుతాడు. ఎట్లాగ దాన్ని కాపాడుకోవాలో తెలుసుకున్నవాడు ధనవంతుడు అవుతాడు. ఎట్లాగ దాన్ని ఉపయోగించుకోవాలో తెలిసినవాడు ధనవంతుడు అవుతాడు. కాబట్టి ఒక దేశం యొక్క ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి జరగాలన్నా, ఎకనామికల్ డెవలప్మెంట్ అనేది మనకు ఉండాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ స్టెబిలైజేషన్, రాజకీయ స్థిరత్వం అనేది కావాలి. పొలిటికల్ డెవలప్మెంట్, పొలిటికల్ అచీవ్మెంట్స్, పొలిటికల్ యాక్టివిటీస్, పొలిటికల్ యాస్పిరేషన్స్, పొలిటికల్ అలర్ట్నెస్, పొలిటికల్ థింకింగ్ బై ది స్టేట్, అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ ఎంపరర్స్, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, యాక్టివేషన్ బై ది స్టేట్. ఆ రాజ్యం యొక్క ఆర్థిక స్థిరత్వం కావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా మొట్టమొదటిగా కావాల్సింది పొలిటికల్ డెవలప్మెంట్ కావాలి. అది ఎవరికి తెలియదు. అన్ని ఆర్థిక అంశాలు అనుకుంటారు, అంతా డెవలప్మెంట్ అనుకుంటారు. వాడు చాలా లగ్జరీగా బతుకుతున్నాడు అనుకుంటారు, వాడు చాలా ఉన్నవాడు అనుకుంటారు, వీడు చాలా పేదవాడు అంటారు, వీడు దురదృష్టవంతుడు అంటాడు, వాడు అదృష్టవంతుడు అంటారు. దీని అంతటికీ కారణం ఏంటంటే కావలసినటువంటి రిసోర్సెస్ని కావలసిన విధంగా వాడు వినియోగించుకునే సామర్థ్యం అనేది ఉండడంలోనే వాడు పేదవాడా గొప్పవాడే అనేది మారడానికి అవకాశం అనేటటువంటి ఏర్పడుతుంది. ఓకే, పేదవాడు ఒకనొక టైంలో ప్రధానంగా ఇక్కడ నరేంద్ర మోడీ బాగా పేదవాడు. నరేంద్ర మోడీ టీ కొట్టులో టీ అమ్ముకునేవాడు కాదు. అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ చెట్లు కుట్టుకునేవాడే, పేదవాడే. అయితే ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించాలంటే, ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదిగారంటే దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇంటలెక్చువాలిటీ, వాళ్ళకు ఉన్నటువంటి పవర్ ఆఫ్ ఎఫిషియన్సీ, సామర్థ్యం, టైం టేకింగ్, సమయాన్ని వినియోగించుకోవడం, సమయాన్ని వృధా చేయకుండా ఉండడం, ఎన్ని ఒక వ్యక్తిలో ఉండాలి. ఆ వ్యక్తిలో ఉంటేనే వాడు డెవలప్ అవుతాడు. మీరు ఇక్కడ కష్టపడి వస్తున్నారు, ఓకే, ఎక్స్పెండిచర్ అవుతుంది. రోజుకు 50 రూపాయలు అవుతాయి, రోజుకు 40 రూపాయలు అవ్వచ్చు. మిగిలిన వాడు ఏమంటున్నాడు? ఆ 50 రూపాయల కోసం చూస్తాడు. 50 రూపాయలు ఖర్చు అయిపోతుంది, ఎందుకు మనం వెళ్ళడం? ఏమో చదువుకోవచ్చు. మరి మీకు ఇక్కడికి 50 రూపాయలు ఖర్చు పెట్టి వచ్చిన వాడికి 50 రూపాయలు ఖర్చు పెట్టడం ఎందుకు అనుకున్న వాడికి నాలెడ్జ్లో తేడా ఉంటుంది. అవునా కదా? మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని మీరు ఎందుకు రమ్మంటున్నాము, ఎందుకు క్లాస్కి వస్తున్నారు? మీరు కష్టపడి క్లాస్కి వస్తున్నారు. రోజు మీకు మేము బైఫోర్స్ వల్ల, లేకపోతే మీకు రావాలని, లేకపోతే తల్లిదండ్రుల వల్ల ఏదో రకంగా వస్తున్నారు. రావడం వల్ల మీరు ఖచ్చితంగా దాని అడ్వాంటేజ్ అనేది మీరు లైఫ్లో అనుభవిస్తారు. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఏ రకమైనా సరే మీ భవిష్యత్తులో అది మీరు అర్థం చేసుకుంటారు గ్యారంటీ. ప్రతి విషయం ఒక కంట్రీ డెవలప్మెంట్ అవ్వాలన్నా, ఒక వ్యక్తి డెవలప్మెంట్ అవ్వాలన్నా, ఒక వ్యవస్థ అభివృద్ధి చెందాలన్నా దాని వెనుక
చాలా అంశాలు అనేవి దాగుతుంటాయి. ప్రతి విషయానికి వాడు స్పోర్టివ్గా తీసుకోకుండా ప్రతి విషయాన్ని అనైజీగా తీసుకొని అందరినీ వాడు వర్ణించుకుంటాడు. వాడు ఎవరు నేనెందుకు అనుకుంటాడు, వాడు చేయలేదు నేనెందుకు చేయడం అనుకుంటాడు. అటువంటి డెవలప్మెంట్ అవుతాడా? అటువంటి దేశం డెవలప్ అవుతుందా? అటువంటి కంట్రీ ఆర్థిక అభివృద్ధి చెందుతుందా? చెందదు. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉన్న వ్యక్తుల యొక్క యాక్టివిటీస్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళకున్నటువంటి యాక్టివిటీస్ మనకున్నటువంటి యాక్టివిటీస్ చాలా వేరియేషన్ ఉంది. ఖచ్చితంగా వాడు 24 గంటలు 20 గంటలు పని చేస్తాడు. వాడు మనం కనీసం 4 గంటలు పని చేయం. ఎక్కడ డెవలప్మెంట్? ఏ మోస్ట్ డెవలప్మెంట్ కావాలనుకుంటే నాకు కారు కావాలంటే ఎట్లా వస్తుంది? లక్ష రూపాయలు బయట కావాలంటే ఎట్లా వస్తుంది? ఒక బిల్డింగ్ లో ఉండాలంటే ఎట్లా వస్తుంది? నాకు ఏమీ రాదు. ఏసీ ఎత్తుకోవాలంటే ఎట్లా వస్తుంది? మనం కష్టపడాలి, సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి. అప్పుడు మీకు సరైనటువంటి అక్కడ ఫెసిలిటీస్ అనేవి వస్తాయి. మీకు ఎకానమీలు అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. గ్యారెంటీ ఎకానమీలు ఉంటాయి, అన్నీ కూడా ఎకనామిక్స్లో ఉంటాయి. ఓకేనా? ఇక్కడ మనకి పొలిటికల్ సిస్టమ్ కాబట్టి, కాన్స్టిట్యూషన్ కాబట్టి, ఒక వ్యక్తికి కావాల్సినటువంటి ఎకనామికల్ డెవలప్మెంట్ అనేది ఫ్యాక్టర్స్ అనేది మీకు కావాలంటే ఖచ్చితంగా లా ప్రాసెస్ అనేది చాలా ఇంటెలెక్చువల్ ప్రాసెస్ అనేవి ఉండాలి. సరైన చట్టాలు చేయాలి, సరైనటువంటి పాలకులు ఉండాలి, సరైనటువంటి విధానము, పద్ధతి, ప్లానింగ్ ఎన్ని కూడా ఉన్నట్లయితేనే ఒక దేశం కానీ, వ్యక్తి కానీ, సమాజం కానీ, వ్యవస్థ కానీ డెవలప్ అవడానికి చాలా దోహదం చేస్తూ ఉంటుంది. అది మనం ఖచ్చితంగా జనరల్ నాలెడ్జ్ని, జనరల్ అఫైర్స్ని, కరెంట్ అఫైర్స్ని మనం ఎప్పటికప్పుడు అర్థం చేసుకొని మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అర్థమవుతుందా? మీకు ఈ 4 గంటలకు వింటారు, 4 గంటలు విన్నది కనీసం 2 గంటలు విన్నది మీరు అవగాహన చేసుకున్నా సరిపోతుంది. బోరు కొట్టినట్టు మీకు ఆల్రెడీ తెలుసున్నట్టు తెలియనట్టు బోరు కొట్టిన ఎందుకు అనుకుంటారు. కానీ దీని ప్రయోజనం అనేది ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు పొందుతారు. ఇవాళ చెప్తున్నాను, గ్యారంటీగా మీరే ఆ విషయాన్ని అర్థం చేసుకుంటారు. మీరు ఏ విషయమైనా మీరు క్లాస్ వచ్చి వినడానికి కానీ, ఏదైనా ప్రయత్నం చేయడానికి, చదవడానికి కానీ మనం ఖచ్చితంగా ఎఫర్ట్స్ని పెట్టాలి, ఇంట్రెస్ట్ని చూపించాలి. ఇంట్రెస్ట్ని, ఎఫర్ట్స్ని చూపించకపోతే దాని పర్యాసం అందుకే అనిపిస్తాం. ఓకేనా? ఇక్కడ చట్టాలు అనేవి, లాస్ అనేవి కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అన్ని అంశాలపైన లోక్సభ చట్టం చేస్తుంది. అలాగే రాజ్యసభ ఉంటుంది. రాజ్యసభ యొక్క సిఫార్సు చేస్తుంది లోక్సభని. రాజ్యసభ రెండో సభ కదా, రాజ్యసభ అడుగుతుంది. ఎందుకు? రాజ్యసభ అనేది రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడడం కోసం ఉన్నటువంటి సభ కాబట్టి ఆ రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఏదైనా ఒక చట్టం చేయమని అప్పీల్ చేస్తుంది లోక్సభకు. లేదా ఏదో ఒక చట్టాన్ని రాజ్యసభ ఆమోదించి, రాజ్యసభ ఆ చట్టాన్ని అక్కడ ఆమోదించి లోక్సభకు పంపిస్తుంది. అటువంటి పంపించినటువంటి వాటిని కూడా లోక్సభ చట్టం చేస్తుంది, రాజ్యసభ చట్టం చేస్తుంది. అలాగే కొన్ని రాష్ట్రాలు లోక్సభని అడిగినట్లయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం అటువంటి చట్టాలు కూడా లోక్సభ చేస్తుంది. అది ప్రధానంగా శాసనపరమైన ఆర్డినెన్స్లు ఉంటాయి. రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్లు, ఆ ఆర్డినెన్స్లు కూడా లోక్సభ ఆమోదిస్తుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ చెప్పాను. కార్యనిర్వహణానికి అంటే ఇక్కడ కార్యనిర్వాహక వర్గం ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ బాడీ. దాన్ని యూనియన్ ఎగ్జిక్యూటివ్ బాడీ అంటాం. రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ, మంత్రిమండలి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, స్పీకర్ కానీ వీళ్ళందరూ ఎన్నిక తొలగించడం, వారి నియామకం చేయడం అన్నీ కూడా లోక్సభలోనే జరుగుతుంది. ఒక ప్రధానమంత్రి 5 సంవత్సరాల పదవిలో ఉండాలంటే ఎప్పుడూ లోక్సభ సభ్యుల యొక్క మద్దతు అనేది అవసరం. సగానికి పైగా లోక్సభ సభ్యులు వారికి ఏమి ఇవ్వాలి? సపోర్ట్ వస్తే గవర్నమెంట్ కూలిపోతుంది. అందుకే పార్లమెంట్లో ఏ పార్టీ అయినా మెజార్టీ సభ్యులు ఎన్నుకోవాలి, మెజారిటీ సభ్యులు గెలవాలని ప్రయత్నం చేస్తారు. లేకపోతే ఏంటంటే తుమ్మిది పోయి ముక్కులే ఉంటుంది గవర్నమెంట్. ఎవడొక్కడ పార్టీ నుంచి వెళ్ళిపోతాడు, ఎవడొక్కడ నీకు పార్టీలో కలిసిపోతాడు. వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? 5 సంవత్సరాల ప్రధానమంత్రి పరిస్థితి నిప్పులు కొలువులో ఉన్నట్టు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫుల్ మెజార్టీ వచ్చేసి 300 సీట్లు వచ్చేసి ఏ చట్టమైన చేయగలుగుతున్నాడు.
ఏదైనా ఇంప్లిమెంట్ చేయగలుగుతాడు. ఇబ్బంది ఏముంది? అది ప్రతిపక్షం కూడా ఉంటుంది. ప్రతిపక్షానికి ఎక్కువ సీట్లు వస్తే స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటుంది, లేకపోతే వీక్ అపోజిషన్. ఇప్పుడు అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ వీక్ అపోజిషన్. కాకపోతే అక్కడ మన టీడీపీలో కూడా అంతే వీక్ అపోజిషన్. అది 20 మంది సభ్యులు, 17 మంది సభ్యులు, 150 మంది ఏమో అధికార పక్షానికి చెందిన వాళ్ళు. వీడే ఇంకా ఏ రకంగా వీడికి పవర్ అనేది ఉంటుంది అపోజిషన్కి? అది మెజారిటీ పార్టీ అనేటటువంటి కూడా ఆ రకమైనటువంటి ఉంటుంది. ఇక్కడ లోక్సభలో 0 అవర్ ఉంటుంది, క్వశ్చన్ అవర్ ఉంటుంది, సావధాన తీర్మానం ఉంటుంది, అలాగే ఇంపీచ్మెంట్ ఉంటుంది, అవిశ్వాస తీర్మానాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ పెట్టి లోక్సభ కార్యనిర్వాహక కంట్రోల్ చేస్తూ నియంత్రణ చేస్తుంది. కాబట్టి ఏంటంటే పార్లమెంటరీ సిస్టంలో ప్రధానమంత్రి కానీ, అలాగే మంత్రివర్గం కానీ, ప్రభుత్వం కానీ దుందుర్జరిగా ఇష్టానుసారంగా ఏ చట్టం ఆమోదించలేదు, ఇష్టానుసారంగా ఏది చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకి మెజార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలే మనకు మద్దతు ఇస్తారు అనేది గ్యారంటీ లేదు. వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, ప్రధానమంత్రి చేసే చట్టాలు కానీ విషయాలు కానీ ఏం చేస్తాడు? ఎప్పుడు చేస్తాడు వ్యక్తి. వాడికి మన ఈ అటార్నీ పవర్ ఉంటుంది కదా ఎంపీకి, ఆ రకంగా ఉంటుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ పవర్స్. ఆర్థిక అధికారం. ఆర్థిక అధికారం లోక్సభ ఆర్థిక అధికారాలు ఉంటాయి. ఆర్థిక అధికారులు అంటే ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్ కన్సర్న్ లోక్సభ. ఇట్స్ న్యూ ట్యాక్స్, పే ది ట్యాక్స్, హైట్ ట్యాక్స్, లో ట్యాక్స్, పర్చేజ్ ఆఫ్ 1 రూపీ కన్సర్న్ బై ది లోక్సభ. 1 రూపాయి గవర్నమెంట్, 1 పైసా, 1 పైసా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఖర్చు చేయాలన్నా దేని ఆమోదం కావాలి? లోక్సభ ఆమోదం కావాలి. కాబట్టి ఇక్కడ కేంద్ర రిజర్వ్ బ్యాంక్ సంబంధించినటువంటి యాక్టివిటీస్, ఫైనాన్షియల్ మ్యాటర్స్, గ్రాంట్స్ సంబంధించినటువంటి పర్చేజ్ ఆఫ్ ఎకానమీ, ఖర్చులు, ఇన్కమ్, ఆదాయం, వ్యయాలు, వీటన్నిటిని కూడా స్క్రూటినై బై ది లోక్సభ పరిశీలిస్తుంది, స్క్రూటినైజ్ చేస్తుంది. ప్రతి లోక్సభకి ఆర్థిక బిల్లు అనేది ఉంటుంది. ఆర్థిక బిల్లుని లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఫైనాన్షియల్ బిల్లుని ఎక్కడ ప్రవేశపెట్టాలి? లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఫైనాన్షియల్ బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి వీలు లేదు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో రాజ్యసభ కంటే లోక్సభకి ఎక్కువ అధికారులు ఉంటాయి. ఇక్కడ ఒకటి మీరు అర్థం చేసుకోండి. ఆర్థికపరమైన అధికారాల్లో రాజ్యసభ కంటే లోక్సభకే హై పవర్స్ ఉంటాయి. అర్థమైందా? ఆర్థిక విషయాలు, మిగిలిన విషయాలు అన్నింటిలోనూ కూడా లోక్సభ రాజ్యసభ ఒకటే. లోక్సభతో సమానంగా రాజ్యసభకి పవర్స్ ఉంటాయి, ఎక్సెప్ట్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. హై పవర్ ఆఫ్ ది లోక్సభ. ఆర్థిక బిల్లుని ఎక్కడ ప్రవేశపెట్టాలి? ఏ సభలో ప్రవేశపెట్టాలని చెప్పాను? లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. లోక్సభ ఆమోదించినటువంటి ఆర్థిక బిల్లుని, లోక్సభ యాక్సెప్ట్ చేసినటువంటి ఫైనాన్షియల్ బిల్ ఆఫ్టర్ మ్యాటర్ ఆఫ్ ది రాజ్యసభ, అగ్రిగేట్ బై ది రాజ్యసభ, యాక్సెప్ట్ బై ది రాజ్యసభ. లోక్సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభ ఆమోదించాలి ఆర్థిక బిల్ని కూడా. అయితే లోక్సభ ఆమోదించినటువంటి వన్స్ లోక్సభ యాక్సెప్టబుల్ ఫైనాన్షియల్ బిల్, నెక్స్ట్ ప్రొసీజర్ బై ది రాజ్యసభ పంపించడం జరుగుతుంది రాజ్యసభ. అది ఆ బిల్లుని లోక్సభ ఆమోదించిన బిల్లుని రాజ్యసభ ఆమోదించినా ఆమోదించకపోయినా
అది యాక్సెప్ట్ చేసినట్టుగానే ఆమోదించినట్టుగానే పరిగణించడం జరుగుతుంది. లోక్సభ పంపించినటువంటి ఫైనాన్షియల్ బిల్లు ఆర్థిక బిల్లు లోక్సభ ఆమోదిస్తుంది. జనవరి 1వ తారీఖున ఆమోదించిందా? జనవరి 1వ తారీఖున ఆమోదించింది. ఆమోదించేసి జనవరి 2వ తారీఖున రాజ్యసభకు పంపించింది. జనవరి 2వ తారీఖున రాజ్యసభకు పంపించింది. పంపించిన తర్వాత 14 రోజులు టైం ఉండదంతా దీనికి రాజ్యసభ 14 డేస్ అంటే 16వ తారీఖు వరకు గడువు ఉంది కదా దీనికి. 16వ తారీఖు లోపల రాజ్యసభ ఆర్థిక బిల్లుని ఆమోదించినా ఆమోదించకపోయినా ఆర్థిక బిల్లు ఫోర్స్లోకి వచ్చేస్తుంది. అంటే లోక్సభ కంటే ఆర్థిక విషయాలు ఎవరికి ఎక్కువ అధికారాలు ఉన్నాయి? రాజ్యసభ కంటే లోక్సభకి ఎక్కువ అధికారాలు ఉన్నాయి. అర్థమవుతుందా? రాజ్యసభకి తక్కువ అధికారాలు ఉన్నాయి. ఇంకా అధికారం లేవు. ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్కి సంబంధించిన అడ్వైజెస్ ఇవ్వచ్చు, సలహా ఇవ్వచ్చు, సంప్రదింపులు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. అయితే వాటిని లోక్సభ యాక్సెప్ట్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. ఇంకా రాజ్యసభ 14 రోజులు గడువు ఉంటుంది. 14 రోజుల తర్వాత యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? రాష్ట్రపతి దగ్గరికి. రాష్ట్రపతి ఆమోదం చేసిన తర్వాత అప్పుడు ఆర్థిక బిల్లు పాస్ అయిపోయింది, అమల్లోకి వచ్చేస్తుంది. ఆర్థిక బిల్లును కూడా రాష్ట్రపతి రిజెక్ట్ చేయడానికి లేదు. ఆర్థిక బిల్లు కూడా రాష్ట్రపతి రిజెక్ట్ చేయడానికి ఖచ్చితంగా లోక్సభ పంపించిన ఆర్థిక బిల్లు రాష్ట్రపతి యాక్సెప్ట్ చేయాలి, సైన్ చేయాలి, స్టాంప్ అయ్యాలి. ఆ రకమైన ప్రాసెస్ ఆర్థిక. నెక్స్ట్ ఆర్థిక పరమైనటువంటి ఫైనాన్షియల్ కమిషన్ ఒకటి ఉంటుంది. 5 సంవత్సరాలకు ఒకసారి ఫైనాన్షియల్ కమిషన్ నియమిస్తారు, రాష్ట్రపతి నియమిస్తారు. ఆ ఫైనాన్షియల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అంతటి కూడా లోక్సభ స్క్రూటినీ చేస్తుంది, లోక్సభ పరిశీలిస్తుంది, ఆర్థికపరమైన విషయాలు పరిశీలిస్తుంది. అలాగే లోక్సభ నుంచి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్రభుత్వ ఖాతాల సంఘం సభ్యులు, అంచనాల సంఘ సభ్యులు అందరూ కూడా లోక్సభ సభ్యుల నుంచే నియామకం అవుతారు. వాళ్ళందరూ కూడా ఆర్థిక పరమైనటువంటి పూర్తిగా నియంత్రణ లోక్సభ కలిగి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇదంతా కూడా ఫైనాన్షియల్ మ్యాటర్. కొత్త పన్నులు వేయాలన్నా, ఉన్న పన్నులు తగ్గించాలన్నా, ఆదాయాన్ని, వ్యయాన్ని, ఖర్చుల్ని అన్నింటినీ కూడా లోక్సభ పరిశీలిస్తుంది. ప్రభుత్వం ₹1 ఖర్చు పెట్టాలన్నా, పెంచాలన్నా, ట్యాక్సెస్ పెంచుకోవాలన్నా ఎవరు ఆమోదం కావాలి? ఎవరు ఆమోదం కావాలి? పార్లమెంటు ఆమోదం, లోక్సభ ఆమోదం కావాలి. పార్లమెంట్ అన్నా లోక్సభ, రాజ్యసభ వచ్చేస్తుంది. లోక్సభ ఈ అధికారం, రాజ్యసభకి సేమ్ అధికారం. రాజ్యసభ కూడా శాసనాధికారాలు ఉంటాయి, కార్యనిర్వాహకపరమైనటువంటి అధికారాలు ఉంటాయి, ఆర్థికపరమైనటువంటి అధికారాలు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ బిల్లులు 2 టైప్స్ ఉంటాయి. బిల్లులు 2 టైప్స్ ఉంటాయి. ఆర్థిక బిల్లు, సాధారణ సాధారణ. దీన్ని ఫైనాన్షియల్ బిల్ అంటాం, జనరల్ బిల్ అంటాం. జనరల్ బిల్ ఇది ఫైనాన్షియల్ బిల్. వీటిలో పబ్లిక్ బిల్లు, ప్రైవేట్ బిల్లు.
బిల్. ఇవి రెండు రకాలు. వీటిలో జనరల్ బిల్లు, ఫైనాన్షియల్ బిల్లు, ప్రభుత్వ బిల్లు ఉంటాయి, ప్రైవేట్ బిల్లు. బిల్లులు 4 టైప్స్. బిల్ ఎన్ని టైప్స్? 4 టైప్స్. ఫైనాన్షియల్ బిల్లు, జనరల్ బిల్లు. ఫైనాన్షియల్ బిల్, జనరల్ బిల్ అనేది నిర్ధారించింది ఎవరంటే స్పీకర్. ఫైనాన్షియల్ బిల్, జనరల్ బిల్ అనేది నిర్ధారించింది ఎవరు? స్పీకర్. స్పీకర్ ఒక బిల్లు పెట్టగానే ఆర్థిక అంశాలు ఉన్నాయనుకోండి, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయనుకోండి, దాన్ని ఫైనాన్షియల్ బిల్గా ట్రీట్ చేస్తారు. మిగిలినటువన్నింటినీ కూడా జనరల్ బిల్గా ట్రీట్ చేస్తారు. ఈ జనరల్ బిల్ అనేవి లోక్సభ, రాజ్యసభ రెండింటిలో పెట్టవచ్చు. జనరల్ బిల్ అనేది లోక్సభలో, రాజ్యసభలో రెండింటిలోనూ ప్రవేశపెట్టారు. ఏ బిల్లుకైనా దాన్ని ప్రైమరీ స్టేజ్ అనేది ఒకటి ఉంటుంది. ప్రైమరీ స్టేజ్. ప్రైమరీ స్టేజ్నే ప్రవేశ దశ అంటారు. ఆ ప్రైమరీ స్టేజ్ అనేది ఏ బిల్లో పెడుతుంది, ఏ సభలో పెడుతుంది అనేది ప్రైమరీ స్టేజ్లోనే ఉంటుంది. సాధారణ బిల్లు అనేది లోక్సభలో, రాజ్యసభలోనూ ప్రవేశపెడుతుంది. ముందు రాజ్యసభ పెట్టాడనుకో, ఇది ఆమోదించిన తర్వాత ఇక్కడ పంపిస్తారు. ముందు లోక్సభ పెట్టారనుకోండి, తర్వాత రాజ్యసభ పంపిస్తారు, తర్వాత రాష్ట్రపతి. ఈ రెండు అయిన తర్వాత ఈ ప్రాసెస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ పంపిస్తారు. ఫైనాన్షియల్ బిల్ అనేది ఓన్లీ లోక్సభ. ఫైనాన్షియల్ బిల్ అనేది ఓన్లీ లోక్సభ మాత్రమే ప్రవేశపెట్టారు. ఎందులో పెట్టకూడదు? రాజ్యసభలో పెట్టడానికి వీలు లేదు, ప్రాసెస్సే లేదు. ఇక్కడ ప్రభుత్వ బిల్లు, ప్రైవేట్ బిల్లు అనేది ఏ రకంగా ట్రీట్ చేస్తారంటే, జనరల్ బిల్ కానీ ఫైనాన్షియల్ బిల్ కానీ ఏది ప్రవేశపెట్టినా గవర్నమెంట్, ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి బిల్లుని కూడా, ప్రభుత్వం అంటే ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్, ప్రధానమంత్రి, మంత్రిమండలి. మంత్రి ప్రవేశపెట్టినా, ప్రధానమంత్రి ప్రవేశపెట్టినా, ప్రభుత్వం తరపున ఎవరు ప్రవేశపెట్టినా అది ఏ బిల్ అవుతుంది? పబ్లిక్ బిల్ అవుతుంది. ఆర్థిక బిల్ కావచ్చు, సాధారణ బిల్ కావచ్చు. ప్రభుత్వం తరపున, ప్రభుత్వం ఎవరు ప్రవేశపెట్టినా, గవర్నమెంట్ సంబంధించినటువంటి మినిస్టర్స్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, గవర్నమెంట్ సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ప్రభుత్వం తరపున ప్రవేశపెట్టినటువంటి బిల్లుని పబ్లిక్ బిల్లుగా చెప్తారు. ప్రైవేట్ బిల్ అంటే ఏంటంటే, ప్రైవేట్ బిల్ అంటే ప్రభుత్వం కాని వ్యక్తులు, ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు, ప్రభుత్వం అసలు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ప్రైవేటు బిల్లుగా మనం చెప్తున్నాం కాబట్టి అక్కడ పర్సన్స్ ఎలా ఉంటారు? ప్రైవేట్ పర్సన్స్, ప్రతిపక్ష సభ్యులైనా కావచ్చు, పార్లమెంటు, లోక్సభ సభ్యులైనా కావచ్చు, ఎంపీలు ఎవరైనా కావచ్చు. సభలో ఉన్నటువంటి వ్యక్తులు నాన్ గవర్నమెంట్ పర్సన్స్, ప్రభుత్వంతో సంబంధం లేనటువంటి వ్యక్తులు, ప్రభుత్వంలో లేనటువంటి వ్యక్తులు ఎవరు ప్రవేశపెట్టినా దాన్ని ఏమంటాం? ప్రైవేట్ బిల్లుగా. అది ఇన్ని రకాలుగా మారుతుంది. దీని ప్రాసెస్, యాక్సెప్ట్ చేసే ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, ఫైనాన్షియల్ బిల్ కానీ, జనరల్ బిల్ కానీ, ప్రభుత్వం బిల్ కానీ ప్రవేశపెట్టినటువంటి బిల్లులు, మరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు పబ్లిక్ బిల్లే కదా. పబ్లిక్ బిల్ అంటే ఏంటంటాం? గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాటిని కూడా పబ్లిక్ బిల్ అంటాం. పబ్లిక్ బిల్లు లోక్సభలో ప్రవేశపెడతారు, రాజ్యసభలో ప్రవేశపెడతారు, ఓన్లీ ఫైనాన్షియల్ మ్యాటర్తో తప్ప. ప్రవేశపెట్టినటువంటి బిల్లు ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకి ఓటింగ్ ఉంటుంది కదా. పార్లమెంట్లో ఓటింగ్ ఉంటుంది, లోక్సభలో ఓటింగ్ ఉంటుంది. 545 మందికి ఓటింగ్ ఉంటుంది, 250 మందిలో ఓటింగ్ పెడతారు. రాజ్యసభ పెడతారు, లోక్సభ పెడతారు. ఆ ఓటింగ్లో మెజార్టీ సభ్యులకు మద్దతు కనుక ప్రభుత్వ బిల్లుకి లేకపోతే
మరి ఓటింగ్ ఉంటుంది కదా, మెజారిటీ సభ్యుల యొక్క మద్దతు ఏ బిల్లుకి లేకపోతే పబ్లిక్ బిల్లుకి లేకపోతే ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం పడిపోతుంది. ఎందుకంటే రిజెక్ట్ చేసింది కాబట్టి సభ, ప్రభుత్వం యొక్క విశ్వాసం కోల్పోయింది కాబట్టి, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ఓడిపోయింది కాబట్టి అది. అందుకే ఇప్పుడు కూడా లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లులు ఏదో సాధారణంగా పెట్టేయడం జరగాలి, చాలా ప్రాసెస్ అనేది ఉంది. అది పబ్లిక్ బిల్లు ఓడిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి, పబ్లిక్ బిల్లు గెలిచినంత కాలం డోకాలేదు ప్రభుత్వానికి, పబ్లిక్ బిల్లు గెలిచినంత కాలం డోకాలేదు. మళ్ళీ ప్రైవేట్ బిల్లు కొన్ని డిఫరెంట్ ఉన్నాయి. ప్రైవేట్ బిల్లు ఎవరు ప్రవేశపెడతారని చెప్పాను, నాన్ గవర్నమెంట్ పర్సన్స్, అపోజిషన్ లీడర్స్, ఎంపీస్ వీళ్ళందరూ ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన బిల్లు పబ్లిక్ బిల్లు కనుక నెక్కింది అనుకోండి ప్రభుత్వం రాజీనామా చేయాలి. మరి ప్రభుత్వ బిల్లు పబ్లిక్ బిల్లు ఎవరికి వ్యతిరేకంగా పెడతారు, ప్రైవేట్ బిల్లు గవర్నమెంట్కి వ్యతిరేకంగా పెడతారు, అంతే కదా. వీళ్ళు పెట్టిన బిల్లు నచ్చలేదు, దానికి వ్యతిరేకంగా ఏదైనా బిల్లు పెట్టారు ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ బిల్లు కనుక యాక్సెప్ట్ అయితే లోక్సభ ఆమోదిస్తే పార్లమెంట్ ఆమోదిస్తే ప్రభుత్వం కూలిపోతుంది, గవర్నమెంట్ ఓడిపోతే ఏ ప్రమాదం ఉండదు, ఓడిపోతే ఏ ప్రమాదం, పబ్లిక్ బిల్లు నెక్కితే ఏ ప్రమాదం ఉండదో, ఓడిపోతే డేంజరస్. ఇక్కడ ఓడిపోతే డేంజరస్, ఇక్కడ గెలిస్తే డేంజరస్. పబ్లిక్ బిల్ ఓడిపోతే డేంజర్, ప్రైవేట్ బిల్ గెలిస్తే డేంజర్, గవర్నమెంట్కి డేంజర్ పొజిషన్స్ ఉన్నాయి. అది బిల్స్లో ఎంత ప్రాసెస్ అనేది